ప్రతిరోజు నేను ఆఫీస్‌కి పోయొచ్చే వరకి 9 అయితది. ఆ తర్వాత నేనేం జేస్తా అనేది వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. నేను వచ్చే వరకైతే ఇల్లంతా అంగడంగడి చేసి పెడతారు నా ఇద్దరు కొడుకులు. ఆ తర్వాత అయితే వచ్చినంక ఇద్దరికి స్నానాలు పోసి, ఏదన్నా ప్రిపేర్ చేసి, అన్నం తినిపిచ్చి, తర్వాత స్నానాలు పోసి, వాళ్ళని ఫ్రెష్‌గా చేస్తే అప్పుడు కొంచెం ఆడుకోవడానికి మంచి మూడ్‌కొస్తారు. ఇంగప్పుడు నేను లేసి అన్నం తిని కొంచెం అంతా ఇల్లంతా సదురుకొని, బోళ్ళన్నీ సదురుకొని, తోమేటి తోమి, ఇల్లు క్లీన్ చేసుకొని అప్పుడు ఇంగ ఫ్రెష్ అప్ అవ్వడమా, లేదంటే స్నానం చేయడమా చేసుకొని వీళ్ళిద్దరిని పడుకోబెట్టి, ఒకవేళ వీళ్ళిద్దరు సరిగ్గా పడుకోకపోతే బైక్ మీద ఆ రాత్రి తింపుతాము. బైక్ మీద తింపితే ఒక 2 కిలోమీటర్లు అప్పుడు చల్లగా నిద్రపోతారన్నట్టు. ఆ పోయినంక తీసుకొచ్చి పండబెట్టి నేను వండుకునేసరికి రోజు 1-1:30 టైం అయితది. ఓహ్! వావ్! అంతేనా? ఎంత సింపుల్‌గా ఉంది మీ నైట్ వచ్చినాక. ఇంత ఈజీగా ఉందా పిల్లల్ని పెంచడం అని అనుకోకండి. ఇదంతా ప్రాసెస్‌లో నేను ఏడవడము, నవ్వడము, ఆడుకోవడము, పిల్లలు మస్తు ఏడవడము, వాళ్ళని ఊకుంచడము, మా ఆయన నేను గొడవ పెట్టుకోవడము, ఇవన్నీ ప్రతిరోజు జరుగుతాయి. కానీ ఎర్లీ మార్నింగ్ లేసేసరికి అన్నీ ఫ్రెష్‌గా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో, ఏ గొడవ కూడా మనసులో పెట్టుకోకుండా మూవ్ ఆన్ అయితాము. ఎందుకంటే గొడవలొచ్చేది సిట్యుయేషను పిల్లల కోసమే తప్ప మా ఫ్యామిలీలో గాదు. సో, ఇవన్నింటిని మేము మేనేజ్ చేస్తూ ఇట్లా మేమిద్దరం జాబ్స్ పిల్లలైతే పెద్దగా అయితున్నారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.